కమలా హారిస్ 2 వారాల క్రితం అనామకురాలు సడన్ గా రింగ్ లోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు హెవీ వెయిట్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సర్వేల్లోనూ దూసుకెళ్తున్నారు. కాబోయే అగ్రరాజ్యాధిపతి తానేనని అంటున్నారు. తన ఉపాధ్యక్ష అభ్యర్థిని సైతం ఎంచుకున్నారు కమలా హారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. రేసు నుంచి జో బైడెన్ వైదొలిగాక వారు వన్ సైడే అనుకున్నారు. ఇక ట్రంప్ ను ఆపడం ఎవరి తరం కాదనుకున్నారు. ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపే ఆధిక్యం ఉండగా డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలోకి వచ్చిన కమలా హారిస్ ఇప్పుడు దూసుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సర్వేల్లో ట్రంప్ తో ఢీ అంటే ఢీ అనేలా దూసుకు వెళుతున్నారు. తాజా సర్వేల్లో ట్రంప్ ను వెనక్కి నట్టారు. సర్వే యుఎస్ఏ చేపట్టిన సర్వేలో కమలా హారిస్ కు 48% మంది మద్దతు తెలపగా 45% మంది ట్రంప్ కు ఓటేస్తామన్నారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వేలో కమలాను 48%, ట్రంప్ ను 44% మంది కోరుకున్నారు. యూగవ్ సిబిఎస్ న్యూస్ సర్వేలో కమలా హారిస్ కు 50%, ట్రంప్ కు 49% మంది సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యుసెట్స్ ఒపీనియన్ పోల్లో 46% మంది కమలాను కోరుకోగా 43% ట్రంప్ వైపు మొగ్గు చూపారు. ఈమె పేరు సజెస్ట్ చేశాక విశేషంగా ఈమెకి ఎంతో గాలి మాత్రం కలిసి వచ్చింది. ఎక్కడా లేని డబ్బు పోగు చేస్తుంది, సపోర్ట్ వస్తుంది. ఏ పోల్ సర్వే చూసినా డొనాల్డ్ ట్రంప్తో ఈక్వల్ అయింది, డొనాల్డ్ ట్రంప్ను కూడా మించేసింది. ఏ రకంగా ఇది ఆప్ చేయాలో డొనాల్డ్ ట్రంప్కి తెలియక ఇప్పుడు నెగటివ్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తాం. కానీ ఇంకా 95 రోజులు దాదాపు ఉన్నది ఎలక్షన్కి. ఈ వేళ మాత్రం కమలా హారిస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనుకోని పరిస్థితి వచ్చేసింది. ఆమె కానప్పుడు ప్రెసిడెంట్కి పోటీ చేస్తే ఓట్లు కూడా పడలేదు ఆ పార్టీలో. అలాంటి వ్యక్తికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఆమె తల్లి భారతదేశం నుంచి వెళ్ళినా అక్కడ వెళ్ళగానే నిర్ణయానికి వచ్చింది. ఆమె ఒక బ్లాక్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మన పిల్లలు బ్లాక్గానే మళ్ళాలి, బ్లాక్ యూనివర్సిటీకి పంపించడం, బ్లాక్ స్కూల్స్కి పంపించడం ఆ ముద్ర పడిపోయింది. వాళ్ళకి ఆ నెగటివిటీ లేదు. బ్లాక్ కమ్యూనిటీలో ఫుల్ సపోర్ట్ బ్లాక్ కమ్యూనిటీ నుంచి ఉంటుంది. అలాగే ఇండియన్ కమ్యూనిటీ నుంచి ఏషియన్ కమ్యూనిటీ కూడా సపోర్ట్ వస్తుంది. కాబట్టి అవి ఇవన్నీ చాలా అడ్వాంటేజ్ అవని. అనుకోకుండా ట్రంప్ ఏదో డ్యామేజ్ అవుతుంది అనుకుంటే ఇవన్నీ ఆమెకు ఉపయోగపడింది. అందువల్ల ఇది సక్సెస్ అనేది వచ్చే టైంలో అన్ని కలిసి వస్తాయంటారు. అలా కనపడుతుంది కమలా హారిస్కి. అమెరికాలోని చాలా సంస్థలు ఆ దేశ అధ్యక్ష ఎన్నికలపై సర్వేలు చేస్తున్నాయి. ఈ వారంలో కమలా వైపు ఎక్కువ సర్వేలు మొగ్గు చూపాయి. ఇక కమలా హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి డెమోక్రటిక్ పార్టీకి భారీ మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఈమె నిర్వహిస్తున్న ఆన్లైన్ మీటింగులకు భారీగా జనం హాజరవుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కూడా హారిస్ కు మద్దతు పలికారు. అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని డెమోక్రటిక్ పార్టీ ఖరారు చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మీద అంతకుముందు అభిమానం చూపినటువంటి అనేక మంది ట్రంప్కు వ్యతిరేకంగా కమలా హారిస్కి మద్దతు ఇస్తున్నట్టుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇద్దరి మధ్య పోటీ ఇప్పటికీ హోరాహోరీగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గత నెలలో పెన్సిల్వేనియా ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరగడం పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత ట్రంప్ కు విజయ అవకాశాలు పెరిగినా ఇప్పుడు ఆయన గ్రాఫ్ పడిపోతోంది. హారిస్ కు మీడియా పాజిటివ్ కవరేజ్ ఇస్తోంది. డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ వాల్ట్ ని ఎంచుకున్నారు కమలా హారిస్. మంచి పోరాట పటిమను కలిగిన వాల్ట్ 2018లో మిన్నెసోటా గవర్నర్ గా ఎన్నికయ్యారు. అంతకుముందు అమెరికన్ కాంగ్రెస్ లో 12 ఏళ్ల పాటు సభ్యుడు. ట్రంప్ ను ఒక వింతైన విచిత్రమైన వ్యక్తంటూ గతంలో వాల్జ్ పోల్చారు. ఈయన పదునైన మాటలు అమెరికన్లకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఆర్మీ నేషనల్ గార్డ్ లో వాల్జ్ 20 సంవత్సరాలకు పైగా పనిచేశారు. టీచర్ గాను సేవలందించారు. మిన్నెసోటా ప్రాంతం హారిస్ కు చాలా కీలకమైనది. అమెరికా సుదీర్ఘ చరిత్రలో ఏ మహిళ అధ్యక్షురాలు కాలేదు. ఒకవేళ కమలా హారిస్ ప్రెసిడెంట్ అయితే ఆమె ముందున్న సవాళ్లేంటి? అగ్రరాజ్యాన్ని నడపగలరా? భారత్కు వచ్చే ప్రయోజనాలేంటి? వాట్స్ దిస్ రిపోర్ట్? అమెరికాను మాంద్యం కమ్మేస్తోంది.
కొత్త ఉద్యోగాల మాట అటుంచితే ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వలసలు, ఆరోగ్య సంరక్షణ, చైనా వ్యాపారం, పశ్చిమాసియా సంక్షోభం, ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. వీటన్నిటినీ పరిష్కరిస్తేనే ఆమె ఇమేజ్ పెరుగుతుంది. ట్రంప్ తో డిబేట్ లోనూ ఇవి ప్రధాన అంశాలు కాబోతున్నాయి. అమెరికన్లు ఆర్థిక అంశాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. నిజానికి మొదటి ప్రయారిటీ డబ్బే. అందుకే ట్యాక్సులు, ఉద్యోగ కల్పన లాంటివే ఇక్కడ ప్రధాన అంశాలు. కమలా అధ్యక్షురాలైతే అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సి ఉంటుంది. అసలు ఆర్థిక వ్యవస్థను ఎలా మెరుగుపరుస్తారో ఈ క్యాంపెయిన్ లో వివరించి అమెరికన్లను మెప్పించాలి. ఈ విషయంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ కొంత ముందంజలో ఉన్నారు. కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే మహిళా కార్మిక హక్కును పరిరక్షించడంలో ముందుంటారు. ఆర్థిక అవకాశాలను సృష్టించడం వంటి ప్రజాస్వామ్య సమస్యలపై శ్రద్ధ వహిస్తారు. సెనేటర్ గాను అద్భుతంగా పనిచేశారు. చిన్న చిన్న వ్యాపారాలకు కమలా హ్యారిస్ సపోర్ట్ చేస్తారు. కమలా అధ్యక్షురాలిగా ఎన్నికైతే అగ్రరాజ్యంలో భారతీయుల ఇమేజ్ పెరుగుతుంది. విద్య, వైద్య రంగం వృద్ధి చెందుతుంది. జో బైడెన్ శిష్యురాలిగా రేసులోకి వచ్చిన ఆమె ఆయన విధానాలనే కొనసాగించవచ్చు. ఉపాధ్యక్షురాలైనప్పుడు తప్ప ఇప్పుడు అధ్యక్ష రేసులోకి వచ్చాక కమలా హ్యారిస్ అసలు తన భారతీయ మూలాల గురించి ఎక్కడా బయట చెప్పటం లేదు. నల్లజాతి ఓట్ల కోసం తన తండ్రి జమైకా అని చెప్పుకుంటున్నారు. కమలా హ్యారిస్ గెలిచినా లేదా డొనాల్డ్ ట్రంప్ గెలిచినా భారతదేశానికి ఒరిగేటువంటి ప్రయోజనాలు ప్రత్యేకంగా ఉంటాయని అనుకోక్కర్లేదు. ముఖ్యంగా భారత్ నుంచి ఐటీ ఇంజనీర్లు కానీ లేదా ఇతర రంగాలకు చెందినటువంటి నిపుణుల అవసరం అమెరికాకు ఉన్నది. ఆ అవసరం ఉన్నంతకాలం అధికారంలో ఎవరున్నప్పటికీ, అంటే డెమోక్రటిక్ పార్టీ ఉన్నా రిపబ్లికన్ పార్టీ ఉన్నా, అమెరికాలో చౌకగా పనిచేసేందుకు అవసరమైనటువంటి నిపుణుల్ని భారత్ నుంచి కానీ చైనా నుంచి కానీ ప్రపంచంలో ఏ ఇతర దేశం నుంచి అయినా రప్పించుకునేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి అవకాశం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని సంతృప్తి పరిచేందుకు లేదా వాళ్ళల్లో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తక్కువ చేసి చూపించేందుకు అప్పుడప్పుడు వలస కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది రెండు పార్టీలు చేస్తున్నాయనేది మనం గమనించాలి. కమలా హ్యారిస్ గెలిస్తే భారత్ అమెరికా సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండదని కొందరు నిపుణులు చెప్పారు. అమెరికా గెలిస్తే అది భారత్ అమెరికా సంబంధాలపై కంటే అమెరికా రాజకీయాలపైనే దృష్టి పెడతారంటున్నారు. భారతదేశానికి మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ ఎన్ఆర్ఐ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం వాళ్ళని ఓన్ చేస్తాం, కానీ వాళ్ళు మనం ఓన్ చేయట్లేదు. ఎందుకంటే మనతో ఎక్కువ సంబంధం ఉన్నదంటే ఆ దేశంలో విలువ తగ్గిపోతుంది. భారతదేశానికి ఉపయోగపడుతుందా? గ్యారంటీగా ఉపయోగపడుతుంది. ఆ వైట్ హౌస్లో ఉంటే భారతదేశానికి ఒక మంచి స్నేహితురాలు ఉంటారు, మనకు అందుబాటులో ఉంటారు, మన అవసరాలన్నీ తెలుసు, లిబరల్గా ఉంటారు. సో మనకు నష్టమేం లేదు. ఇంకోటి కూడా డొనాల్డ్ ట్రంప్ వచ్చినా నష్టం లేదని నాలాంటి వాళ్ళు భావిస్తున్నాం. తప్పకుండా కమలా హ్యారిస్ భారతదేశానికి ఒక మంచి సిగ్నల్ వస్తుంది. ప్రపంచవ్యాప్తం కూడా భారతదేశాలు ఇంతవరకు వచ్చారా, భారతదేశం వాళ్ళ నుంచి వెళ్ళి మైగ్రెంట్స్ ఇంత పెరుగుతున్నారా, ఒక మంచి ఇంప్రెషన్ ఇమేజ్ కూడా భారతదేశానికి కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ అవుతే మాత్రం వస్తా. ట్రంప్ కు మోదీతో మంచి సంబంధాలే ఉన్నా భారత్ ను మాత్రం ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. అమెరికన్ ఉత్పత్తులపై భారత్ పన్నులు వేస్తోందని ఆరోపించారు. పైగా కమలా హ్యారిస్ ను భారతీయురాలంటూ విమర్శిస్తున్నారు. అందుకే ట్రంప్ గెలిస్తే మాత్రం భారత్ కు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే అమెరికాలోని ఎక్కువ మంది ఇండియన్లు కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. భారతీయులతో సహా ఆసియా, ఆఫ్రికన్ మూలాల పౌరుల ఓటు బ్యాంకు చాలా ముఖ్యమైంది. 50 లక్షల మంది భారతీయ సంతతికి చెందిన వారు అమెరికాలో నివసిస్తున్నారు. రాజకీయంగా భారతీయ అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీకి అంటే కమలా హ్యారిస్ కు అండగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో 72% మంది భారతీయ అమెరికన్ ఓటర్లు జో బైడెన్ కు ఓటు వేయగా ట్రంప్ కు 22% మంది మాత్రమే ఓటు వేశారు. ఇప్పుడు కమలా హ్యారిస్ వైపు 80% మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. అయితే కమలా హ్యారిస్ గెలుపొందాక తెల్ల జాతీయుల నుంచి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా మహిళలన్నా నల్ల జాతీయులన్నా అమెరికా సమాజంలో వివక్ష ఉంది. ఇలాంటి ఛాలెంజ్లను కమలా హ్యారిస్ అధిగమించాల్సి ఉంది.